ఏదో మన మీడియా సంస్థలు చైనా ప్రేమికులు ఎక్కువ, ఎందుకంటే ఆ భావజాలంతో కూడిన జర్నలిజం ఎక్కువ కాబట్టి. తైవాన్ విషయంలో తేడా వస్తే యుద్ధమే ట్రంప్ని హెచ్చరించిన జిన్పింగ్ దాని విషయంలో అతిగా జోక్యం చేసుకోవద్దని హితవు. హార్ముజ్ను తెరవాల్సిందే, ఇరాన్ ఎప్పటికీ అణ్వస్త్రాలు దక్కద్దు, అమెరికా చైనా అధ్యక్షులు ఏకాభిప్రాయం. దెన్ అక్కడ ఏముంది, అమెరికా మాట విన్నట్టు అణ్వాయుధాలు ఇరాన్ దగ్గర ఉండకూడదు అన్నట్టు. దెన్ ఇరాన్ మీద దాడిని గ్రీన్ సిగ్నల్ ఇచ్చి తైవాన్ విషయంలో జోక్యం చేసుకోవద్దు. ఇప్పుడు ఏమి చైనా ఇళ్ళేమి లాక్కోవట్లేదు కదా, తైవాన్ పబ్లిక్కే చైనాని వ్యతిరేకించారు కదా. చైనా తైవాన్ని లాక్కోవడానికి భయపడింది కూడా అమెరికా ఆఫ్ఘనిస్తాన్ ఉదంతం చూసినే. అదే సందర్భంలో ఇరాన్ వ్యవహారం చూసినే. ఎందుకంటే ఆ దేశ ప్రజలు తిరస్కరిస్తున్నప్పుడు వెళ్ళి ఏం బిక్కుంటారు, అక్కడ ప్రజలందరినీ చంపేయలేరు కదా. కాబట్టి పైన మన ఫ్రాక్సీలను పెట్టి పని నడుపుకోవడమే ఉంటుంది. ఇదివరకు కనుక హాంకాంగ్లో చేసినటువంటి కథే నడిపే ప్రయత్నం చేస్తుంది. అయితే తైవాన్లో ఉన్న ప్రజలకి రోజు రోజుకి అది వ్యతిరేకత వస్తుంది. కాబట్టి అంతర్జాతీయ పరిణామాలు సరిగ్గా అర్థం కానోడు చైనా ప్రేమతో ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇవ్వాల్సింది, కానీ చైనా ఇట్లాంటి స్టేట్మెంట్లు 1,00,000 సార్లు ఇచ్చి ఉంటుంది.